మార్నింగ్ 5 AM రొటీన్ ఒక్కొక్కసారి చేయాలనిపియకపోయినా చేయాల్సొస్తది బికాజ్ ఆఫ్ స్కూల్స్. లైట్ కూడా ఆన్ చేయకముందుకే కెమెరా కూడా ఆన్ చేయాల్సొస్తది బికాజ్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్. నాకు డే మొత్తంలో ఇట్లాంటి చాలా సిచ్యువేషన్స్ వస్తాయి. కొన్నిటికి ఆప్షన్ ఉండదు, కొన్నిటికి తీసుకుంటా. ఇప్పటికే చాలా మాట్లాడేసా, కొంచెం వీడియో గురించి కూడా మాట్లాడుకుందాం. మార్నింగ్ రొటీనే పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్సెస్ కానీ ఇంకా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చూడాలి. నిన్న కొంచెం దోశ పిండి తెచ్చుకున్నాం కదా కాస్కో నుంచి. సో అదే సేమ్ పిండి ఇంకా కొంచెం ఉందన్నమాట. దాన్నే ఇడ్లీ చేసి మళ్ళీ వీళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నా. నేను లంచ్ బాక్స్కి కష్టపడిపోయి ఏవో వెరైటీస్ కావాలి, రోజు ఇదే పెడుతున్నావు ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమి అడగరండి మా పిల్లలు. సో పెట్టిందే తింటారు. కొన్ని ఫ్యూ ఐటమ్సే అవి రిపీటెడ్లీ అవే చేస్తాను, అవే తింటారు. ఇంటికి వచ్చిన తర్వాత అంటే మళ్ళీ లంచ్లో వేరే ఉంటుంది కదా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫుడ్ తింటారు. అండ్ నైట్ డిన్నర్కి ఒక్కొక్కసారి సేమ్ అన్నమే తినను అంటారు, అప్పుడు చపాతీ కావాలి అంటారు. అంతేగాని ఇంకా 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 పెద్ద పెద్ద ఆప్షన్స్ ఏం చూస్ చేసుకోరు అనమాట. నాకు ఈ ఫుడ్ వద్దు, ఆ ఫుడ్ వద్దు అట్లాంటివి ఎక్కువ లేవు. సో ఉన్న వాళ్ళకి నచ్చిన ఒక 2-3 ఐటమ్సే అవే రిపీటెడ్లీ చేసినా కూడా హ్యాపీగా తినేస్తారు. బట్ నచ్చినవే కావాలి, నచ్చనివి పెట్టినామంటే మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట బాక్స్లో. సో మ్యాక్సిమం 99% నేను రైస్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు అనమాట ఈ మధ్య. వాడు అసలు ఫుడ్డే తినట్లేదు. రైస్ ఇచ్చి పంపిస్తే నాకు టైం సరిపోదంటాడు ఒకసారి, ఇంకా ఏవేవో రీజన్స్ చెప్తున్నాడు అనమాట. సో అంతసేపు పొద్దున్న కొంచెం తిని ఆకలితో ఉండి అసలే బక్కప్రాణి, ఇంకా బక్కగా అయిపోతాడేమో అని అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత తింటాడు, బట్ స్టిల్ అక్కడి వరకు ఎనర్జీ ఉండాలి కదా. స్కూల్లో వాటర్ కూడా ప్రాపర్గా తీసుకోడు. ఆ బాటిల్లో ఎట్లా ఫిల్ చేసి ఉంటామో దాంట్లో కొంచెమే అయిపోతుంది అనమాట, మిగతావన్నీ అట్లే తీసుకొని వచ్చేస్తాడు. నాకు మా చాహ్నతో ఇంకొక ఇష్యూ, ఇడ్లీ తింటుంది కాకపోతే చట్నీ తినదు. పీనట్ చట్నీ దానికి నచ్చదు అనుకుంటా మేబీ. ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి రేర్గా బాగా తింటుంది. లేదా అసలు ఇడ్లీలు అన్నీ అయిపోయినా చట్నీ కొంచెం కూడా కదలదనమాట. ఇప్పుడు స్కూల్కి ఇచ్చినా అంతే, ఆ చట్నీ బాక్స్ రిటర్న్ వస్తుంది. మ్యాక్సిమం దాంట్లో ఏమీ అయిపోయి ఉండదు, కానీ ఇడ్లీలు మాత్రం తింటుంది అనమాట. సో ఆమెదో రకం, వీడొక రకం. అట్లే ఉంటారు పిల్లలు అన్న తర్వాత, ఇంకేం చేయలేమనుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అండ్ చిన్న చిన్నగా చేంజ్ అవుతారు కావచ్చు మేబీ. నైటే యాక్చువల్గా నేను పీనట్ చట్నీకి ప్రిపేర్ చేసుకుంటే బాగుండు. అసలు నిజంగా అంటే ఓపిక లేకపోతుండే. బాగా ఈ ఫ్లూ వచ్చిన తర్వాత ఎట్లయిపోతుంది అంటే మొత్తం అంతా తగ్గిపోతుంది, కానీ ఎనర్జీ లెవెల్స్ అస్సలు ఉండవు. ఇట్లా మనకు కోవిడ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా నీరసంగా అనిపిస్తుంది కదా, ఇప్పుడు కూడా అట్లనే అనిపిస్తుంది అండి. ఫ్లూస్ వచ్చిన తర్వాత అసలు బాగా టైర్డ్నెస్, ఇట్లా నీరసంగా అనిపిస్తుంది. ఇవన్నీ ఫేస్ చేస్తున్నా. అండ్ నేను మా రోబో వచ్చేసింది క్లీన్ చేయడానికి పొద్దున్నే. యాక్చువల్గా ఇది నైటే పెడుతుండే మేము 12 o'clockకి. ఒక్కొక్కసారి పడుకోలేదనుకో, లేట్ అయినప్పుడు ఆ టైంకి పడుకోవడానికి పోతే చాలా సౌండ్ వస్తుంది అనమాట రోబో వ్యాక్యూమ్ ఉన్నప్పుడు. అసలు ఆ సౌండ్కి భలే డిస్టర్బింగ్ అనిపిస్తుంది. అందుకే మార్నింగ్ టైమ్స్కి చేంజ్ చేసుకున్నాం అనమాట. సో అండ్ ఇంకొకటి అదొకటే కాదు రీజను. మళ్ళీ ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి ఏదన్నా వదిలేసిపోతాం కింద. అది వదిలేసిపోయినప్పుడు దీని లోపల స్టక్ అయిపోయి అది అక్కడే ఆగిపోతుంది. మళ్ళీ పొద్దున వచ్చి ఇది ఎక్కడుందా అని ఎత్తుక్కొని అది ఏమైతే దాంట్లో స్టక్ చేసుకుందో అవన్నీ తీసేసి మళ్ళీ ఆన్ చేయాలి. సో అంత డబల్ పనులు అవుతున్నాయని చెప్పేసి మార్నింగ్ నేను లేచిన తర్వాతనే దీన్ని స్టార్ట్ అయ్యేలాగా పెట్టుకున్నాం అనమాట. సో అండ్ అది దాని పని చేసుకుంటుంది, నేను నా పని చేసుకుంటున్నా. ఇడ్లీస్ అయిపోయినాయి, చట్నీ కూడా అయిపోయింది. నేను వామ్ వాటర్ తాగుతున్నా. ఒక 2-3 days నుంచి కొంచెం ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నాయి కదా, 2-3 తులసి ఆకులు అండ్ ఇంకా వామ్ యాడ్ చేసుకొని వాటర్ మార్నింగ్ టైమ్స్ తీసుకోవట్లేదు అనమాట. ఒక్కొక్కసారి అంటే బ్లోటింగ్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా డిఫరెంట్గా ఒకటేలాగా తీసుకోను. ఇది ఆఫ్టర్ లంచ్ తీసుకుంటున్నాం అనమాట. కొంచెం రిలాక్సింగ్గా అట్లా అనిపిస్తుంది కదా అండి, ఉన్న వెదర్కి కొంచెం అప్పుడు వామ్గా ఇట్లా తాగితే బాగా అనిపిస్తుంది. సో సుధీర్కి కూడా ఆఫ్టర్నూన్ టైమ్స్ ఇస్తున్నా అనమాట. ఈరోజు ఇట్లా తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ నేను సెసమే ఆయిల్ యూజ్ చేస్తున్నా. వింటర్లో నువ్వుల నూనెతో వంట చేసుకుంటే చాలా మంచిదంట, రీసెంట్గా విన్నా. నా దగ్గర ఉండింది కానీ అప్పుడప్పుడు యూజ్ చేస్తాను అనమాట. అంటే టేస్ట్ బాగుంటుందా లేదా, ఒక ఆయిల్కి అలవాటు పడిన తర్వాత ఇంకొక ఆయిల్ చేంజ్ చేయడానికి అంటే టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది కదా. కానీ నేను ఫ్రీక్వెంట్గానే చేంజ్ చేస్తుంటా అనమాట. కోల్డ్ ప్రెస్డ్ పీనట్ ఆయిల్ యూజ్ చేస్తా ఎక్కువ. సో దాంతోపాటు ఒక్కొక్కసారి అవకాడో ఆయిల్ పెట్టుకుంటా, అప్పుడప్పుడు ఈ సెసమే ఆయిల్. ఇది మంచిదని తెలిసినప్పటి నుంచి కొంచెం వింటర్లో ఎక్కువ యూజ్ చేశాను అనమాట.
ఈరోజు లేసినా కానీ టైం అయితే అసలు చాలా ఫాస్ట్గా పరిగెత్తినట్టే అనిపిస్తుంది. అక్కడ చూడండి టైం 5:43 అయింది. నేను ఇంకా ఆద్విక్ని లేపలేదు అసలు. సో ఇప్పుడు వెళ్ళి వాడిని లేపాలి. ఇవన్నీ ఇంకా ఆఫ్ చేసి పరిగెత్తున్నా అనమాట. వాడిని లేపి విష్ చేద్దామని చెప్పి పైకి వెళ్తున్నా. హ్యాపీ బర్త్డే. ఫ్రెష్ అవుతావా? స్కూల్ టైం అవుతుంది. 6:45. కొంచెం లేట్గా లేపిన, కింద వర్క్ ఉంటే ఈరోజు. సారీ 5:45. నేను టైం తప్పు చెప్తే మాత్రం భలే కరెక్ట్ చేస్తాడు. ఏదన్నా తప్పు చెప్తే మాత్రం కరెక్ట్ చేయడానికి రెడీగా ఉంటాడు. సో నిన్న షాపింగ్ నుంచి తీసుకొని వచ్చాం కదా బట్టలన్నీ, అట్లనే కవర్లో ఉన్నాయన్నమాట. వాడికి ఈ డ్రెస్ తీసుకొని వచ్చాను నేను టార్గెట్ నుంచి. ప్రైస్ కూడా చాలా తక్కువే, $8.40 క్లియరెన్స్లో ఉందన్నమాట. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే గ్రీన్ నచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా మా పిన్ని. యాక్చువల్గా స్క్రీన్ రికార్డ్ చేసా. మార్నింగ్ 4 నుంచి నాకు అసలు కాల్ చేస్తూనే ఉంది, ఆద్విక్తో మాట్లాడాలి, విష్ చేయాలి అని. టైం చూసుకోకుండా చేస్తుంది అనమాట. మాకు పొద్దున అయిపోతుంది, వాడు స్కూల్కి వెళ్ళిపోతాడని. మళ్ళీ మా అమ్మ కూడా నేను ఒక పక్క వంట చేస్తుంటే కాల్ చేస్తూనే ఉన్నారు. అసలు వాడి బర్త్డే విష్ చేయాలని వాడేమో స్నానం చేస్తున్నాడు. ఇంకా అప్పుడు స్కూల్ టైం అవుతుంది, ఒక పక్క లేట్ అయిపోతుందేమో, బస్ మిస్ అవుతుంది, ఇంకా సుధీరే తీసుకెళ్ళాలి అని అనుకున్నా. వాడి కిందికి వచ్చే లోపల ఇంకా వాడి బ్యాగ్లో లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నా. ఒక ఫైల్ ఉంటుంది చూడండి బ్యాగ్లో, ఇంకేం ఉండదు అనమాట. దాంట్లోనే ఏవన్నీ ఇస్తే పేపర్స్ ఇస్తారు, లేకపోతే లేదు అది కూడా. సో లంచ్ బాక్స్ పెట్టేసి అన్నీ రెడీ చేసి పెడుతున్నాను అనమాట. గరాజ్ నుంచి వెళ్ళట్లేదు, చాలా చల్లగా ఉంటుంది కదా, ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తాడనమాట. ఇక్కడ ఒక చిన్న ఇది ఫోల్డబుల్ చైర్ నేను ఎప్పుడో రాస్లో అట్లా కొనుక్కున్నా. ఇది ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మన బ్యాగ్లో కూడా, వెయిట్ని బాగా క్యారీ చేస్తుంది. నేనైనా కూర్చుంటా దానిపైన. సో బాగుంటుంది అనమాట. అక్కడ మూలకు పెట్టిన వాడు ఇట్లా షూ వేసుకోవడానికి కావాలి కదా అని చెప్పేసి. అండ్ ఇవి స్కూల్లో ఇవ్వడానికి నిన్న తీసుకున్నా కదా డోనట్స్. సో అవి కూడా బ్యాగ్లో పెట్టడానికి ట్రై చేస్తున్నా కానీ ఫిట్ అవ్వలేదు. ఇంకా చేతిలో పట్టుకొని వెళ్ళిపోతాడులే అని పక్కకే పెట్టేసా. ఇంకా నెక్స్ట్ వాడు కూడా రెడీ అయ్యి వచ్చేసాడనమాట. అయితే ఇంకా దేవుడిని మొక్కుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళిపోవాలి. అసలు బ్రేక్ఫాస్ట్ కూడా తినే టైం లేదు. బస్ ఇంకా జస్ట్ 2 minutesలో వచ్చేస్తుంది అనమాట. అందుకే చూడండి పరిగెత్తున్నాడు. రెడీ అయ్యాక మళ్ళీ ఇండియా నుంచి కాల్స్ కూడా వస్తుంటాయి కదా. సో అంతలోపలే మా అమ్మ కాల్ చేసింది అనమాట, మళ్ళీ విష్ చేసింది. దాని తర్వాత ఇంకా మా అత్తయ్య మామయ్య కూడా కాల్ చేశారు. ఇంకా వాళ్ళు కూడాతో మాట్లాడి బస్సు ఇంకా ఒక కల్డిసాక్లో రౌండ్ తిరిగేసి వస్తుంది అనమాట, ఆ లాస్ట్ వరకు వెళ్ళి. సో వీడైతే మొత్తం రెడీ అయిపోయాడు. మా ఇంటి ముందరే బస్సు ఆగుతుంది కాబట్టి అది తిరిగి వచ్చి ఇక్కడ ఆగిన తర్వాత అప్పుడు పంపిస్తా అనమాట. బాగా ఎక్కువ చల్లగా ఉంటుంది కదా అప్పటి వరకు, ఇంకా వెయిట్ చేస్తుంటాడు. అది ఇట్లా ఆగి క్యూలో ఉంటారు కదా, ఒక్కొక్కరు వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతాడు ఇంకా అక్కడి నుంచి. అసలు ఎట్లా వెళ్తున్నాడు పాపం, చలి పెడుతుంది వాడికి, అట్లనే వెళ్తున్నాడు. చిన్న పిల్లలండి పాపం, ఇంత చల్లగా ఉంటుందో అసలు. ఈ 6:30కి బస్సు రావడం ఏందో, పెద్ద పిల్లలకి 8:30కి పెట్టి చిన్న పిల్లలకి 6:30కి పెడతారు. వీళ్ళ లాజిక్ ఏందో అర్థమే కాదు. సో ఫైనల్లీ వాడైతే బస్ ఎక్కేసాడు. అండ్ ఇంకా నేను లోపలికి వెళ్ళి నా రొటీన్ కొంచెం కంటిన్యూ చేయాలన్నమాట. సుధీర్ ఈరోజు టీ తాగుతా అన్నాడు, కొంచెం మసాలా టీ లాగా ఇవన్నీ వేసా, సిన్నమన్ స్టిక్, ఇంకా క్లోవ్స్, బాగా జింజర్ అవన్నీ వేసా అనమాట. అంతలోపల నేను ఇందాక వాటర్ చేసుకున్నా కదా, సో అవి తాగుకుంటూ ఇండియాలో వేరే క్లయింట్కి మాతో కస్టమైజేషన్స్ కాకుండా వేరే షాపింగ్ కూడా కావాలన్నారనమాట. సో రెడీమేడ్ కుర్తీస్ అట్లా. సో అవి కూడా అక్కడ చూపిస్తున్న వాళ్ళకి కూర్చొని మాట్లాడుతున్నా కదా, కొంచెం రికార్డ్ చేశాను అనమాట. సో దాని తర్వాత ఇంకా టీ కూడా చేసేసి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి అన్నీ అయిపోయాయి. అండ్ కమింగ్ టు ద ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళామన్నమాట. సో నిన్న ఇండియన్ స్టోర్కి వెళ్ళలేదు కదా గ్రాసరీస్ తీసుకొని రావడానికి, అందుకని వెళ్ళి ఇంకా కొన్ని తెచ్చుకున్నాం. అసలు ఏం లేవు. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కూడా మళ్ళీ స్నో స్టార్మ్ అదంతా ఉంది. ఇంకా ఈసారి ఫుడ్ లేకపోతే ఇంకా అంతే. ఈసారి చేయడానికి కూడా ఏం లేవన్నమాట. ఇండియన్ వెజిటేబుల్స్ కావాలి కదా, కొన్ని బెండకాయలు, ఆకుకూరలు అన్నీ తీసుకున్నాం అనమాట. అండ్ దాంతోపాటు కొంచెం స్నాక్స్ అట్లా. చపాతీ పిండి కూడా అయిపోయింది ఆల్మోస్ట్. మేము ఇది తీసుకుంటాం 24 మంత్రది, పెద్దదే తీసుకుంటా అనమాట ఎప్పుడు. అండ్ ఇక్కడ కేక్స్ చూసాము, ఇక్కడ బాగుంటాయి మాకు ఇండియన్ స్టోర్లో కేక్స్. కాకపోతే కొనలేదనుకోండి, వాడికి కావాల్సిన ఫేవరెట్ కేక్ లేదు. అండ్ స్నాక్స్ తీసుకున్నా అనమాట. నాకు ఇది క్రీమ్ బన్ ఇష్టం,
తెలుసు వెరీ అన్‌హెల్తీ, అసలు గుడ్డే కాదు మన హెల్త్ కానీ, బట్ స్టిల్ నాకు చిన్నప్పుడు బాగా బేకరీస్‌లో అక్కడక్కడ తిన్నది. అందుకు ఇక్కడ యూఎస్‌లో దొరకడం అన్నది ఇంపాసిబుల్ కదా! వాళ్ళు ఎప్పుడైనా తెప్పించినప్పుడు నేను ఖచ్చితంగా తింటా. స్కూల్లో నువ్వు కూడా తిన్నావా? బాగున్నాయా? ఎందుకు అట్లా అన్నావు? I forgot one of the boxes. ఏం బాక్సెస్? The donut boxes, those extra. ఎక్కడ పెట్టినావు? It was in the school. The teacher just put it aside. ఏం కాదులే. No, it's just a donating money thing, and then you get prizes. You donate it to this place, and then they give money to hospitals. ఓకే. మా గ్రాసరీ షాపింగ్ అయిపోయేసరికి వాడి స్కూల్ టైమింగ్ కూడా అయింది. ఇంటికి వచ్చాడనమాట. వచ్చిన తర్వాత ఇట్లా కబుర్లు చెప్తూ ఉన్నాడు. అంత లోపల నా ప్యాకేజ్ కూడా వచ్చింది. డర్మాకో నుంచి ఫేస్ వాష్ ఆర్డర్ పెట్టున్నా, ఇప్పుడు వచ్చిందనమాట. Mama, my birthday party. బర్త్డే పార్టీ చేసుకుంటారా? చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారమ్మా? ఎందుకు ఏం అవసరం లేదు. బర్త్డే అంటే దేవుడిని మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, అంతే. అట్లా కొంచెం సతాయిస్తుండాలన్నమాట అప్పుడప్పుడు. కేక్ కూడా వచ్చేసింది. ఇంకా బ్యాక్ సైడ్ ఒకటి హ్యాపీ బర్త్డే. ఇంకా ఓపిక లేదు. ఎప్పుడే తల వెళ్తుంటే కూర్చున్నా. పైన ఆల్రెడీ కిడ్స్ వచ్చినారు. ఇంకా నెక్స్ట్ కేక్ కట్ చేసి పిజ్జా పెట్టేస్తా. గ్రాండ్ బర్త్డే పార్టీ అట్లాంటి ప్లాన్స్ ఏం లేవు. ఎందుకంటే ఆల్రెడీ సిక్ ఉన్నాము. ఇంకా దీంతో పిల్లల్ని హ్యాండిల్ చేసి బర్త్డే పార్టీ చేసేంత సీన్ అస్సలు లేదు. సో అందుకే జస్ట్ ఒక గ్యాదరింగ్ లాగా ఎవ్రీడే వాళ్ళ పిల్లలు వచ్చి ఆడుకుంటారు అనమాట. వాళ్ళే వచ్చారు, వాళ్ళ కోసం పిజ్జా తీసుకొని వచ్చాము అంతే. ఈ డామినోస్ది గార్లిక్ బ్రెడ్ బాగుంటుంది అనమాట, ఈ చిన్న చిన్నవి. సో ఇవే ఒకటి, అండ్ ఒకటేమో నార్మల్ పిజ్జా అనమాట, జస్ట్ చీజ్ పిజ్జా. మోస్ట్లీ పిల్లలందరూ అదే ఇష్టపడతారు, అందుకే వీళ్ళ కోసం చీజ్ పిజ్జా ఒకటి. ఇంకొకటి థిన్ క్రస్ట్ అనమాట, ఇది కూడా బాగుంటుంది. నా కోసం అన్నట్టు కూడా ఇది కూడా పెట్టారు కానీ, బట్ నేను కొంచెం టేస్ట్ చేసాను అంతే. అండ్ ఇక్కడ చిన్న టేబుల్ వేసి కేక్ పెట్టేసాం. Only pizza. I've kind of because it's winter. I'm kind of sick. Even if we're not sick, we can only eat a little bit cake actually. Yeah, only little bit. I asked for red All of you guys said cheese. Let's look at. cheese. I know. Hey, I'm you telling too. that. Yeah. Ow. Wait. Doris brown. ఓకే, కేక్ కట్ చేస్తావా? Down, buddy. Please. Okay. Guys, it's cake cutting time. Cake Can you cutting just say time. Money order the cake. Yeah. Okay, you guys gotta sing this song for him. Happy birthday to you. How do I got this Happy thing? birthday to you. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యూ. Yay! Ah. Okay. Doesn't taste bad or I'll tell you. Okay. Does it taste horrible? Everyone or more horrible or great or అద్విక్ అదో అక్క. great? Happy birthday, Abby. పట్టుకో. No. I don't think so. Is it worse? Yeah, probably. Happy birthday. This is only 1, 2, 3, 4, 5. I just want to eat the whole thing. నేను కట్ చేసి పీసెస్ పెడతా ప్లేట్లో, అప్పుడు తినండి. ఓకే. For some reason I like fruit. I'm not invited. కొన్ని రా ఫోటేజెస్ ఇంక్లూడ్ చేసా. ఇంకా కొన్ని చేద్దాం అనుకున్నా కానీ అమ్మో గోల గోల చేస్తారు అసలు ఈ బ్యాచ్ అంతా కలిస్తే. బట్ వీళ్ళే అనమాట ఒక చిన్న బ్యాచ్, బాగా ఎంజాయ్ చేస్తారు. రోజు కలవాలంటారు, బస్లోనే మాట్లాడుకుంటారు అనమాట. ఈరోజు మా ఇంట్లో కలుద్దాం, ఇవి ఆడుకుందాం, అవి చేద్దాం అని చెప్పి. సో అట్లా వీళ్ళు ఒక మంచి గ్యాంగ్ అయిపోయారు. ఇదేం బర్త్డే పార్టీ లాగా ఏం కలిసినట్టు లేదు, డైలీ కలుస్తారనమాట. వింటర్ కదా, ఐదర్ మా ఇంట్లో లేకపోతే ఎవరో ఒకరి ఇంట్లో అనమాట. సో అట్లా అందరు గ్యాదర్ అయ్యి ఆడుకుంటారు ఖచ్చితంగా.
అందుకే అడిగాడు అనమాట. నెక్స్ట్ ఇయర్ నేను స్కూల్లో అందరికీ చెప్పిన నా బర్త్డే అని, నెక్స్ట్ ఇయర్ పెద్దగా ప్లాన్ చేసుకుందామా అని అడిగాడు. ఈ ఇయర్ అయితే అయిపోనిరా, అసలు ఈ ఇయర్ కూడా పాపం ప్లాన్ చేయలేదు కదా. లాస్ట్ ఇయర్ కూడా బర్త్డే ప్లాన్ చేసా కానీ వాడు సిక్కున్నాడు. ఈ ఇయర్ మేమందరం సిక్కున్నందుకు బర్త్డే ఏమీ అనుకోలేదు. జస్ట్ రోజు కలిసే వాళ్ళ ఫ్రెండ్స్తోనే చాలే అట్లా అని అనుకొని పెట్టినాం అనమాట. సో ఇక్కడైతే కేక్ పీసెస్ ఇంత పెద్దగా పెట్టా కదా, తర్వాత కానీ తినలేకపోయారు. అసలు కేక్ చిన్నది దొరుకుంటే బాగుండు, ఎవరము తినము. పిల్లలకి కూడా ఇంత పెట్టిన తర్వాత పాపం వాళ్ళు కూడా తినలేదన్నమాట. మాకు కొంచెమే చాలు, దాంట్లో హాఫ్ పీసెసే చిన్న క్యూబ్సే తీసుకున్నారు. మళ్ళీ కేక్ అంతా పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఎప్పుడు బర్త్డేస్కి ఈ మధ్య కేక్ వేస్ట్ అయిపోతుంది, అసలు అంత పెద్ద తెచ్చిండకపోవాల్సిందే మేము. అండ్ దాంతోపాటు చీజ్ పిజ్జాస్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. అన్నీ పెట్టి టేబుల్ పైన పెట్టిన తర్వాత రండిరా కూర్చోండి, అప్పటి వరకు ఆడుకుంటూ ఉండండి అని వదిలేసాం. సో అందరు ఇంకా గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటూ తింటారు బాగా. ఈ బ్యాచ్లో ముగ్గురు సేమ్ గ్రేడ్ అనమాట, సెకండ్ గ్రేడ్. ఒక అబ్బాయి మాత్రం వీళ్ళకంటే కొంచెం పెద్ద 1 year థర్డ్ గ్రేడ్. ఇంకోడేమో చిన్న, ఆ రెడ్ జాకెట్ వేసుకున్నాడు కదా వాడు అందరికంటే చిన్న అనమాట. సో ఇది మా వాడి మినీ గ్యాంగ్ ఇక్కడ మా కమ్యూనిటీలో. వీడికి ఇంకా అసలు గిఫ్టే ఇవ్వలేదు, వాడు అడగలేదు కూడా, జస్ట్ ఫ్రెండ్స్తో మంచిగా టైంపాస్ చేసుకుంటూ వదిలేసాడు. ఇక్కడే పెట్టామన్నమాట నిన్న తెచ్చి. సరే అని ఇప్పుడు ఇట్లా కవర్ చేసి తిన్న తర్వాత తీసుకొని వెళ్ళి ఇద్దామని చెప్పి ఇక్కడ ప్లాన్ చేస్తున్నా. The smartest chimp is smart as a Thank you. I see something exciting in there. What is it? Wait a minute. Wait a minute. Thank you. First I'm opening this. I need to. Nana. That actually looks Even insane. Amma did. We all. What? Okay. I got a Ninjago Lego set. What about this big box? I have Kai, my favorite character. వాడి ఆనందం చూసాడు కదా, ఇంకా వెంటనే పిల్లలందరూ స్టార్ట్ చేసి ఒకటి లెగో బిల్డ్ చేశారనమాట ఒకటి. సో అదే ఇది, ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయారు. యా దట్స్ ఇట్ గాయ్స్, మా డే అయితే ఇట్లా ఎండ్ అయింది. హోప్ మీ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.